చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్ బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఒంగోలు 2వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. చెక్ బౌన్స్ కేసు మీద విచారణ అనంతరం ఒంగోలు కోర్టు బండ్ల గణేష్ కు సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే 95 లక్షల జరిమానా విధించింది. చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత తెలంగాణ కాంగ్రెస్ లీడర్ బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఒంగోలు 2వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. చెక్ బౌన్స్ కేసు మీద విచారణ అనంతరం ఒంగోలు కోర్టు బండ్ల గణేష్ కు సంవత్సరం పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే 95 లక్షల జరిమానా చెల్లించాలంటూ కూడా తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, స్వప్న బండ్ల గణేష్ కి మరోసారి కోర్టు విషయంలో చిక్కెదురెదురని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు కూడా 6 నెలల జైలు శిక్ష అయితే ఒకసారి విధించింది. టెంపర్ సినిమా విషయంలో 2017లో రైటర్ వక్కంతో పంపి బండ్ల గణేష్ మీద ఇలాంటి కేసు చెక్ బౌన్స్ రిలేటెడ్ కేసు ఒకటి పెట్టారు. అప్పుడు కూడా న్యాయస్థానం 15 లక్షల రూపాయల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్షను అయితే విధించింది. కాకపోతే అప్పుడు షరతులతో కూడిన బెయిల్ అయితే ఇమీడియట్ గా బండ్ల గణేష్ తెచ్చుకోవడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కూడా మరోసారి ఇట్లాంటి చెక్ బౌన్స్ కేసే ఈసారి బండ్ల గణేష్ ఎదురైందని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి ప్రకాశం జిల్లా కోర్టు సంవత్సరం పాటు జైలు శిక్షను విధించడం జరిగింది. సో మళ్ళీ ఈసారి అంటే బెయిల్ అప్లై చేసి బెయిల్ తెచ్చుకుంటారా లేకపోతే ఏమవుతుందనేది మాత్రం చూడాల్సిన విషయం అయితే ఉంది. అయితే ఈసారి సినిమా ఫీల్డ్ కి సంబంధం లేని వ్యక్తి ఒక జానకి రామయ్య అనే పర్సన్ దగ్గర బండ్ల గణేష్ 95 లక్షల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అయితే జానకి రామయ్య చనిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ కి ఆయన చెక్ ఇవ్వడం జరిగింది. 95 లక్షల రూపాయల అప్పు రిలేటెడ్ చెక్ అయితే తిరిగి ఇవ్వడం జరిగింది. అయితే ఈ చెక్ బౌన్స్ అవడంతో వాళ్ళ జానకి రామయ్య ఫాదర్ బండ్ల గణేష్ కేసు పెట్టడం, ఆ కేసుకి సంబంధించిన విచారణతో ఇప్పుడు కోర్టు ప్రకాశం జిల్లా కోర్టు 1 సంవత్సరం పాటు జైలు అయితే విధించడం జరిగింది. థ్యాంక్ యూ మానస్.